వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వినుకొండ మాజీ శాసనసభ్యులు, ఇది సపరేట్గా రాయండి కొంచెం, దానిలో కలపదు. వినుకొండ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారి మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన 10 ఎకరాల భూమి, సుమారు 10 ఎకరాలు హైదరాబాదులో తను కొన్నట్టు, ఆయన కనపడటం లేదు నటించి పారిపోయినట్టు కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన్ని మోసం చేసి ఉండొచ్చు. ఎందుకంటే అమ్మినవాడు పత్రాలు చూపించాడు, ఈయన కొనుక్కున్నాడు. కొనుక్కోవడం కూడా అగ్రిమెంట్ రాశాడు. ఈయన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇంతవరకు కేవలం అగ్రిమెంట్ మీద వాళ్ళకి వైట్ మనీ సుమారు 4 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా అమ్మేవాడు మోసం చేస్తాడు, లేకపోతే ఫేక్ పత్రాలు పుట్టించవచ్చు, ఫేక్ జీవోలు పుట్టించారు. ఆ జీవోలు వాస్తవం లేదో ఆయనకు తెలియకుండా ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. దానికి బ్రహ్మనాయుడు తప్పు ఏంటో నాకు అర్థం కాలేదు. అమ్మినోడు తప్ప కదా? అమ్మినోడు తప్పు చేస్తే బ్రహ్మనాయుడు తప్పు చేశాడంటాడు. ఒక పేపర్లోనేమో బ్రహ్మనాయుడు పారిపోయాడని రాశాడు, ఒక ఎల్లో మీడియాలో లేదు, ఉన్నాడని రాశాడు. ఉన్నాడు. మాతో పాటు నిన్న ఈ యొక్క ధర్నా నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో, డిఎస్సి మీద జరిగిన వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం ఏదో ఉందో ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. నిన్న సాయంత్రం దాకా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైదరాబాద్ బయటికి వెళ్ళటం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు అమ్మినోడిది తప్ప కొన్నోడిది తప్ప? సరే, కొన్నోడిది కూడా కొంత తప్పు ఉండొచ్చు, కానీ అది రిజిస్ట్రేషన్ చేయలే. ఇంకా కేవలం అగ్రిమెంట్ మీదనే ఉంది. అది కేవలం అగ్రిమెంట్ మీదనే ఉంది. ఇంకా ఆయన రిజిస్ట్రేషన్ ఎక్కడ కూడా పూర్తి చేయలే. గవర్నమెంట్ భూమి అయి ఉండొచ్చు, రేపు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఒకళ్ళు తప్పు అనుకుంటే దాన్ని వెనక్కి తీసుకునే కార్యక్రమం చేస్తాడు. అంతేగాని బ్రహ్మనాయుడు అయిపోయింది, తప్పు చేశాడు, ఆయన పేపర్లో రాశారు. ఆశ్చర్యకరమైన విషయం, వినుకొండకి రావట్లేదు, ఇంకా ఆయన రాజకీయ జీవితం అయిపోయింది, ఆయన ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి వినుకొండ ఆడతా పాడతా వచ్చి నెలకోసారి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు చెప్పాడు. అంటే దానికి రాజకీయ జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? ఒకటే అడుగుతున్నాను, అసలు ఆ భూముల విషయానికి రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే కేవలం ఒక కల్పిత వార్త రాయాలి, ఒక కల్పితం పెట్టి ఆయన మీద దుష్ప్రచారం చేయాలి. ఇది సమంజసమేనా? ఆయన రాజకీయ జీవితం వేరు, లేదా కొనుగోలు వ్యవహారం వేరు. ఆ కొనుగోలు వ్యవహారంలో ఏదైనా వాళ్ళు కేసులు పెడితే దాని మీద న్యాయ పోరాటం చేస్తాం. దానికి న్యాయ పోరాటం చేసుకొని బెయిల్ తీసుకోవడం, దాని తర్వాత దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే విషయం ఏదైనా ఉంటే దాన్ని బట్టి ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తాం. అసలు రిజిస్ట్రేషనే చేసుకోలేదు. అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన పేరు మీద అగ్రిమెంట్ కూడా లేదు. ఆయన పేరు మీద లేదు అగ్రిమెంట్ కూడా, వాళ్ళ బంధువు పేరు మీద ఉంది. మొత్తం ఆయన ఇన్వాల్వ్ చేశారు కేసులో. సరే, ఓకే, అధికార పార్టీ కావాలనే దుష్ప్రచారం. అక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన వింటారు కాబట్టి మా మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మీ శిష్యుడే కదా, ఆయన ఒకటేగా, పార్టీలు వేరైనా ఇక్కడ ఒకటే దుమ్మెచ్చిపోసి కేసులు పెట్టే కార్యక్రమం చేయొచ్చు. న్యాయపరంగా పోరాటం చేస్తాం. దీనికి బ్రహ్మనాయుడు అయిపోయాడు రాజకీయ జీవితం, బ్రహ్మనాయుడు వినుకొండ రావట్లేదు, కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, ఇవన్నీ సమంజసమేనా? ఇలాంటి రాతలు రాయడం ఇది సరైన పద్ధతి కాదు. అని ల్యాండ్ల గురించి ఉంటే ల్యాండ్ల గురించి పోరాటం చేస్తాడు. అది ఓన్లీ అగ్రిమెంటే. ఆయన మోసపోయాడు, ఆయన డబ్బులు కట్టాడు. డబ్బులు కట్టిన వ్యక్తి, 4 కోట్లు డబ్బులు కట్టిన వ్యక్తి మోసపోతాడా, లేకపోతే ఫేక్ కాగితాలు పెట్టి అమ్మినోడు మోసపోతాడా? ఈయన మోసపోయాడు, ఈయన డబ్బులు ఇచ్చి మోసపోయాడు. ఈయన గురించి ఈ విధంగా రాయటం అనేది తప్పు. ఖచ్చితంగా దాని మీద న్యాయ పోరాటం చేస్తారు.
బల్లా బ్రహ్మనాయుడు గారు పారిపోయే మనిషి కాదు, భయపడి పారిపోయే మనిషి కాదు. నాకు తెలుసు. ఎందుకంటే ఆయన వినుకొండలో 500 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధర్నా చేస్తే ఒక్కడే పోయి కారు ఆపి దిగి ధర్నాలో మాట్లాడాడు. వచ్చాడు ఒక్కడే పోయి. భయపడే వ్యక్తి కాదు, ఇలాంటి చిల్లర పనులు చేసే వ్యక్తి కాదు. ఖచ్చితంగా దీనిలో ఏదైనా మోసం చేసి ఉండొచ్చు. ఆయన్ని మోసం చేస్తే దాన్ని ఎదుర్కొని మళ్ళీ వస్తాడు. అంతేగాని ఈ విధంగా పారిపోయే మనిషి కానే కాదు. ఖచ్చితంగా వస్తాడు, న్యాయ పోరాటం చేస్తాడు. దీనికి చిట్కాలు మెయిన్ పేజీలో రాసుకొని మా మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమం మోసపోయింది ఆయన. ఫేక్ జీవోలు పుట్టించింది వాళ్ళు, అమ్మిన వాళ్ళు, అంతేగాని ఈయన కాదు. కాబట్టి తప్పకుండా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మనాయుడికి అండగా ఉండి ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తాం. ఏదైనా తప్పులుంటే దాన్ని సరి చేసుకొని ముందుకు వెళ్ళే కార్యక్రమం.